యేసుని అర్థం చేసుకోలేకపోతే సరిగా నన్ను నేను అర్థం చేసుకోలేను. సరిగా యేసుని సరిగా అర్థం చేసుకోలేకపోతే నా భవిష్యత్తు నాకు సరిగా అర్థం కాదు. యేసుని సరిగా అర్థం చేసుకోలేకపోతే నా ఆరిజిన్స్ నాకు సరిగా అర్థం కావు. యేసుని సరిగా అర్థం చేసుకోకపోతే నా భావి జీవితం ఏంటి, చనిపోయిన తర్వాత నేనేంటో కూడా నాకు సరిగా అర్థం కాదు. యేసుని సరిగా అర్థం చేసుకోకపోతే సంఘాన్ని సరిగా చూడలేను. యేసుని సరిగా అర్థం చేసుకోలేకపోతే సమాజాన్ని, ప్రపంచాన్ని కూడా నేను సరిగా చూడలేను. బికాజ్ జీసస్ ఈజ్ ద కీ టు లైఫ్. జీవితానికి కీలకమైన వాడు, మూల బిందువు ఆయనే కనుక. మరియ మార్తలతో ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళ తమ్ముడు చనిపోయిన 4 రోజులకి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తే ఏంటి లాభం అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్క చెల్లెళ్ళిద్దరూ యేసుప్రభు వాళ్ళతో అన్న మాట ఏంటంటే, ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. నేనే జీవమును పునరుద్ధానమును. మరో విధంగా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి లైఫ్కి రాబోయే లైఫ్కి, నువ్వు ఇప్పుడు జీవిస్తున్న మరణానికి ముందటి జీవితానికి, మరణం తర్వాతి జీవితానికి నేనే కర్తని. నువ్వు నా కోణం నుంచి చూడట్లేదు, నీ కోణం నుంచి చూస్తున్నావు కాబట్టి నీకు చేతులు దాటిపోయాయి అనిపిస్తోంది. వేర్ మై గాగల్స్ అండ్ సీ లైఫ్. ఎవరైతే యేసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి జీవితం అర్థమవుతుంది. అందుకనే వాళ్ళకి వాళ్ళెవరో అర్థమవుతారు. అందుకనే చాలాసార్లు ఈ బైబిల్ మనం చదివి ఉంటాం, కానీ మనం చాలా క్యారెక్టర్ స్టడీస్ కూడా చేస్తాం బైబిల్లో. అబ్రహాం గురించి చదువుతాం, నోవాహు గురించి చదువుతాం, మనము లేకపోతే దావీదు గురించి బాగా చదువుతాం, లేకపోతే మనము ప్రవక్తలను గురించి కూడా మనం చదువుతాం. కొత్త నిబంధన క్యారెక్టర్స్ మనకు బాగా సుపరిచితం. సండే స్కూల్ నుంచి మనకి జక్కయ్య ఎవరో తెలుసు, మనకి మగ్దలేని మరియ ఎవరో తెలుసు, మనకి చాలామంది బైబిల్ క్యారెక్టర్స్ మనకి సుపరిచితం. కానీ మనం చాలాసార్లు చేయనటువంటి ఒక పని ఏంటంటే జీసస్ క్యారెక్టర్ని మనం చదవం, ఎక్కువ స్టడీ చేయం. మీరు థియోలాజికల్ కాలేజెస్కి వెళ్ళండి, ఈ స్టడీ ఉండదు. మీరు చర్చ్లో కూర్చొని వినండి కొన్ని సంవత్సరాలు, ఈ స్టడీ ఉండదు. మీరు పెద్ద పెద్ద ప్రసంగాలు వినండి, యూట్యూబ్లు చూడండి, మీకు జీసస్ గురించిన స్టడీ ఉండదు. కానీ మీరు జీసస్ని కానీ స్టడీ చేయగలిగితే పలు కోణాల నుంచి అద్భుతమైనటువంటి ఆ క్యారెక్టర్ నుంచి అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం.